హే గైస్ వెల్కమ్ బ్యాక్. 'గీతాంజలి' మళ్ళీ వచ్చింది. ఓటీటీకి వచ్చింది. ఆహాలో అవైలబుల్‌గా ఉంది. 2 అవర్స్ 24 మినిట్స్ ఉంది మూవీ. మూవీ చూసాక నాకైతే అంత అనిపించలేదు. 'గీతాంజలి' మళ్ళీ వచ్చింది. మళ్ళీ రాకపోతే బావుండనిపించింది. ఎందుకంటే ఫస్ట్ మూవీ అంతైతే ఈ మూవీ లేదు. కొంచెం కామెడీ పెట్టి అక్కడక్కడ ఏదో కామెడీ ట్రాక్‌తో వర్కౌట్ చేశారు. బట్ కాకపోతే ఏది అంత వర్కౌట్ కాలే. అంటే మెయిన్‌గా కంటెంట్ అనేది అంత బలంగా అనిపియలేదు నాకు. ఎందుకంటే లిటరల్‌గా నాకు మూవీలోకెళ్ళడానికి ఫస్ట్ హాఫ్ అంతా గూడా ఇంకా నేను ఆ మూవీలోకెళ్ళలేకపోయాననమాట. అలా స్టోరీ ఎళ్తా ఉంటది. ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. సో, ఫస్ట్ హాఫ్‌లో ఏమనిపియలేదు. సెకండ్ హాఫ్‌లో కొంచెం ఏందంటే ఆ హౌస్‌లోకెళ్ళాక హౌస్‌లో వాళ్ళు దయ్యాల క్యారెక్టర్స్ వీళ్ళు వాళ్ళని మనుషుల్లాగా ట్రీట్ జేయడము. అండ్ కొంచెం కామెడీ అంటే 'శకలక శంకర్' కామెడీ గావచ్చు, 'సత్యం రాజేష్' అండ్ 'శ్రీనివాస్ రెడ్డి', 'గీతాంజలి' సో, కొంచెం కామెడీ అయితే అట్లా అక్కడక్కడ వర్కౌట్ అయింది గానీ, త్రూ ఔట్ మూవీ అయితే ఆ కామెడీ వర్కౌట్ కాలే. ఎక్కడ హర్రర్ సీన్స్ అయితే అసలు హారర్ గాని లిటరల్‌గా అసలు హారర్ సీన్సే లేవు మనకు. అందులో ఎక్కడ గూడా హారర్ సీన్స్ అనిపించదు. ఏదో ఒక్క చోట అట్లా అనిపిస్తది. అది గూడా లిటరల్‌గా చిన్నగా అనిపిస్తది. ఓవరాల్‌గా మూవీలో ఎక్కడ హారర్ సీన్స్ గాని, ఏది అంత ఇంట్రెస్టింగ్ అయితే నాకైతే అనిపించలేదనమాట ఆ మూవీ. ఇఫ్ ఇన్ కేస్ ఒకళ్ళు వాచ్ చేయాలనుకుంటే జస్ట్ వన్ టైమ్ ఏదో సరదాగా ఫ్యామిలీతో కూర్చొని వాచ్ చేస్తే మేబీ చూస్తే చూడాలనిపించచ్చేమో గానీ, ఫస్ట్ మూవీ అయితే అంత లేదు. చాలా బోరింగ్‌గా అనిపించింది నాకు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, సాంగ్స్ గాని ఇవి గూడా అంత ఆహ్, ఆకట్టుకోలేదనమాట. అవి గూడా అంత ఏం లేవు మూవీలో మనకి. సో, ఇది అండ్ 'ఆలీతో' కొంచెం ఏదో కామెడీ ట్రై చేశారు. బట్ కాకపోతే 'ఆలీ' రోల్ కొంచెం క్రూషియల్‌గా ఉంటదనమాట. ఏంటిదనేది మీరు మూవీలో చూస్తే అర్థమైద్ది. బట్ ఓకే. ఓవరాల్‌గా చూడాలి అనుకుంటే మాత్రం అది గూడా కష్టం మీద వన్ టైమ్ వాచ్ చేయొచ్చు. 'ఆహాలో' అవైలబుల్‌గా ఉంది. 2 అవర్స్ 24 మినిట్స్ ఇఫ్ ఇన్ కేస్ చూడాలనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ ఓటీటీ ఆహా! ఇది మన 'గీతాంజలి' మళ్ళీ వచ్చింది రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.